ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ల మీటింగ్ లో చూడండి ఆయన మాట్లాడిన విధానం, అవును ఐఏఎస్ల మీటింగ్ లో చూడండి ఆయన మాట్లాడిన విధానం. అవును అదే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండగా శ్రీలక్ష్మి కానించి ఓబులాపురం మైన్స్ కానించి అన్ని దోచిపెట్టినందుకు ఏ విధంగా 5గురు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్ళారండి. అవును ఈయన వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు జత్వానీ కేసులో అవును నిప్పు లాంటి మనుషులు, అవార్డులు ఉన్నటువంటి వాళ్ళు, గోల్డ్ మెడల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా జైలుకి వెళ్ళారండి. అవును. వాళ్ళని కూడా ట్రాప్ చేసి, స్వార్థం అనేది ఎవరికైనా ఉంటుందండి, స్వార్థానికి బలి చేసి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టిన చరిత్ర అవును చూడండి. ఇవాళ 3 ఐపీఎస్లు సస్పెండా, 17 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఏసీపీలు వీళ్ళందరూ పోస్టులు లేకోకుండా ఉంటామా? ఆ రోజు మీరు ఏబి వెంకటేశ్వరరావుని ఏం చేశారు? అవును డీజీపీ మానసికంగా అస్సలు మామూలుగానండి. అవును మీరు చేసిన గోతులో మీరు పడ్డారు. పవన్ కళ్యాణ్ ఎవరిని కూడా ఏమంటలేదండి. అతని డ్యూటీ అతను చేసుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ముఖ్యం రాష్ట్రాభివృద్ధి.